విజయవాడ కృష్ణా తీరంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన ఉచిత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో సుమారు 2000 జంటలు పాల్గొన్నాయి. కార్తీక మాసం పురస్కరించుకుని సుమారు 25,000 మందికి విందు ఏర్పాటు చేశారు. తాళ్లాయపాలెం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ హాజరయ్యారు. సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగడం ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రప్రథమ కార్యక్రమంగా మనం కొనియాడవచ్చు. సత్యదేవుని వ్రతం యొక్క విధానం వల్ల ఈతి బాధలు తీరిపోవడం కాకుండా సత్సంకల్పాలు నెరవేరడము, సౌభాగ్యంతో కూడిన వ్యవస్థ ఏర్పాటు జరగడము, తాను చేసే జీవన విధానంలో సత్య మార్గం ప్రయాణం చేసే విధంగా ఈ వ్రతం యొక్క కథలుంటాయి. ఇటువంటి ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలు చేయడానికి ఆర్యవైశ్యులు ఎప్పుడు ముందుంటారని, దానమన్నా ధర్మమన్నా సేవమైనా వారితోనే వారు చేయలేనిది ఏమి జరగదని చెప్పేసి మరొకసారి ఈ వేదిక ద్వారా నిరూపించారు. గత ప్రభుత్వంలో ఇదే కార్తీక వన సమాధానంలో మేము సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని అనుకుంటే ఆ రోజు ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి మమ్మల్ని బలవంతంగా ఆపిచ్చి ఈ ఆర్యవైశ్యులు చేసుకునే సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయనీయకుండా అడ్డుకున్నారు. మరి అదే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం 7:30 గంటల నుంచి సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటా ఉన్నారు. నవంబర్ 1వ తారీఖున పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆంధ్ర అవతరణ దినోత్సవాన్ని మర్చిపోయారన్నప్పుడు మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్లో ఆ కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పారు. దానికి చాలా సంతోషమైందండి. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చేపట్టండి. వైశ్యులకు గౌరవం అనేవండి. డూండి రాకేష్కి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అతను ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా కూడా వైశ్యుల మీద వెంటనే రియాక్ట్ అవటం, మాలాంటి వాళ్ళందరికీ ఫోన్లు చేయటం, మేము కూడా అతనితో పాటుగా కలిసి వెళ్ళటం, ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం పేదలు వైశ్యుల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారండి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించవచ్చుగా నేను మరొకసారి గౌరవనీయ చంద్రబాబు నాయుడు కోరుతున్నానండి.